ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూలై 2నే తెలంగాణ నేతలతో సమావేశమవుతున్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో పార్టీ బలోపేతం, జీహెచ్ఎంసీ ఎన్నికల లక్ష్యంగా పార్టీ కేడర్కు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తుంది. అయితే ఇటీవలే కోనసీమ కొబ్బరి చెట్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని కొందరు నేతలు డిమాండ్ చేశారు. తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు కామెంట్లు అతన్ని అరెస్టు చేస్తారనే ప్రచారం ఏపీ, తెలంగాణ మధ్య గ్యాప్ పెంచింది. పవన్ కు వ్యతిరేకంగా కొందరు తెలంగాణ వాదులు ప్రకటన చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో సమావేశం పెడుతుండడం ఆసక్తి రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించినటువంటి జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు హైదరాబాద్ వేదికగా సమావేశం నిర్వహిస్తుండడం ఇప్పుడు రకంగా రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు ఏపీలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా అయింది. ఎందుకంటే ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అనేక అంశాల పట్ల కొంత పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు పట్ల తెలంగాణకు సంబంధించిన కొందరు పవన్ కళ్యాణ్ తీరును తప్పుపడుతూ వస్తున్నారు. ఇలాంటి క్రమంలో జూన్ 2వ తేదీన తెలంగాణకు సంబంధించి ఆవిర్భావ దినోత్సవం ఉన్న సందర్భంగా అదే రోజు తెలంగాణ జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతుండడం కూడా కొంత రాష్ట్ర రాజకీయాలకు ఒక చర్చనీయాంశం ఉంది. ఎందుకంటే త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన తెలంగాణలో జనసేన కూడా పోటీ చేయాలని ఒక ఆలోచనలో ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన మంచి సీట్లు సాధిస్తుందని ఒక నమ్మకం తెలంగాణ జనసేనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏపీలో బీజేపీతో కూటమిగా జతగట్టినటువంటి జనసేన తెలంగాణలో కూడా బీజేపీతో జతగట్టే అవకాశాలు కనబడతాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో బేస్డ్ గా పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగతంగా అభిమానులతో పాటుగా జనసేన పార్టీకి కూడా కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ ఉంది. దీంట్లో భాగంగానే ఫస్ట్ మొదటగా ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల లక్ష్యంగానే పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయాలన్న ఒక ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సో మొదటగా తెలంగాణ సంబంధించిన కీలకమైనటువంటి నాయకులతో అంతర్గతంగా సమావేశం నిర్వహించి ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలి, అవసరాన్ని బట్టి హైదరాబాద్ వేదికగా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది కూడా జనసేన నాయకుల ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలో జూన్ 2వ తేదీన జరిగే సమావేశంలోనే నెక్స్ట్ తెలంగాణలో రాజకీయాల్లో జనసేన పాత్ర ఎలా ఉండాలి, ఏం చేయబోతుంది, భవిష్యత్తులో ఎన్నికల్లో జీహెచ్ఎంసీతో పాటు ఇంకా ఇతరత్ర ఎన్నికల్లో ఏదైనా పోటీ చేయాలా అనే దానిపైనే చర్చించి అల్టిమేట్ గా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాలనేది చాలా సీరియస్ గా ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని కూడా చెప్తుంది. సో దీంతో భాగంగానే ఇట్లాంటి తరుణంలో జీహెచ్ఎంసీ పరిధిలోనే ఒక బహిరంగ సభ పెట్టి మొత్తంగా తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకులంతా కూడా ఒక రకంగా మొత్తం కన్సాలిడేట్ చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సమావేశానికి సంబంధించి కొన్ని తెలంగాణకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కావచ్చు, కొంతమంది సంఘాల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీరు పైన కొందరు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గతంలో కోనసీమ పర్యటనలో సందర్భంగా కొబ్బరి చెట్ల అంశాన్ని చేస్తూ తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలేలా ఉంది అనేది అప్పుడు అంత కొంత మాట్లాడే సందర్భంలో తెలంగాణ వాళ్ళ దిష్టి తగులుతుందని ఒక మాట మాట్లాడారు. అప్పటి నుంచి కూడా తెలంగాణ సంబంధించిన రాజకీయ పార్టీలు కావచ్చు, తెలంగాణ సంబంధించినటువంటి ఇతరత్ర సంఘాలు కావచ్చు, తెలంగాణ వాదులంతా కూడా కొంత తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్టేనా అని చెప్పేసి కొంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన మాటలకు సంబంధించి కూడా మరొకసారి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ వ్యాఖ్యల తప్పు నేను పొరపాట్ల పడ్డాయని చెప్పేసి కూడా కొంత వాటిని సవరించుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇటీవల కాలం తాజాగా జరుగుతున్న పరిణామం అందరు తెలిసిందే. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యవహారంలో కూడా కొంత చినికి గాలివాన్లా మారుతోంది రెండు రాష్ట్రాల అంశానికి సంబంధించినట్టు. ఎందుకంటే ఏపీకి సంబంధించిన అంశాల పట్ల ఒక ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన, జనసేన టీడీపీ పైన, బీజేపీ పార్టీల కూటమి పైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు తాజా రాజకీయ పరిణామాలపై అనాలిసిస్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల ఏపీ నుంచి కూటమి, అదేవిధంగా కూటమి పార్టీల నుండి జనసేన కావచ్చు, అదే సందర్భంలో టీడీపీ నుంచి తీవ్రంగా నాగేశ్వరరావుపై ఎదురుదాడి మొదలైంది. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావుకు సంబంధించిన కొంతమంది మద్దతుదారులు కూడా ఈ పవన్ కళ్యాణ్ పై తీరు పైన తీవ్రంగా మండిపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ పర్యటన కనుక వస్తే ఖచ్చితంగా కొంత ఉద్రిక్త పరిస్థితులకు
దారి తీసే అవకాశం ఉంది అనేది ఒక వాదన వినబడుతోంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ వాదులకు సంబంధించినటువంటి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు తెలంగాణ వాదులకు మొదటి నుంచి కూడా కాస్త గ్యాప్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణకు సంబంధించి తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణలో కూడా రాజకీయంగా ముందుకు వెళ్దామనే ఒక ఆలోచనలు ఉన్న సందర్భంలో తెలంగాణ వాదులను ఎలా సాటిస్ఫై చేస్తారు, తెలంగాణ ప్రజలకు సంబంధించి కొన్ని అంశాల పట్ల పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించి గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ను ఎలా పూరిస్తారనేది కాస్త ఆసక్తికరమైనది. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలోనూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు, కోనసీమ పర్యటనలో కొబ్బరి చెట్ల అంశంలో మాట్లాడిన వ్యాఖ్యలు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన మాట్లాడిన తీరు పట్ల కొంత తెలంగాణ వాదుల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయం పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేక భావజాలంతో ఉన్నాడు అనేది కొంత ఎస్టాబ్లిష్ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పుడు పవన్ ఎలా రెస్పాండ్ అవుతారో, ఎందుకంటే నిన్న మొన్న జరుగుతున్న పరిణామ నేపథ్యంలో తెలంగాణ జనసేన నాయకులు మొత్తంగా ఒకవైపు పవన్ కు మద్దతుగా నిలుస్తూనే పవన్ కళ్యాణ్ పై ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరి టార్గెట్ గా కూడా తీవ్రంగా ఎదురుదాడి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించి వస్తున్న నేపథ్యంలో మొత్తం పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయంగా అదేవిధంగా పర్యటనకు సంబంధించి జూన్ 2 అందులో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే పర్యటన ఇక్కడ సమావేశం ఉండడంతో ఈ ఎట్లాంటి పరిస్థితి దారితీస్తున్నది కూడా కొంత టెన్షన్ నెలకొంది. సో అల్టిమేట్ గా చూడాలి జూన్ 2వ తేదీన ఏం జరగబోతోంది. నిజంగానే పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయ పార్టీకి సంబంధించి జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఇతరత్ర రాజకీయంగా కొంత యాక్టివ్ అవుతారా, ఎక్కడైతే తను ఏమంటారో యాక్టివ్ అవుతారో దాంతో పాటుగా రాజకీయంగా కూడా కొంత తన పార్టీని బలోపేతం చేసేలా చర్యలు చేపడతారా, ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, మిగతా రాజకీయ పక్షాల నుంచి కావచ్చు ఇతర సంఘాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి పవన్ కళ్యాణ్ తీరు పైన, పవన్ కళ్యాణ్ వ్యవహారం పైన ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.